పెద్దలకు ఈ పరిసర ప్రాంత గ్రామవాసులకు ముఖ్యంగా ఇది ఈరోజు విధివర్ధంతి నిర్వహించిన తండ్రి గారి నిర్వహించిన లక్ష్మణ కుమార్ గారికి వారి శ్రీమతి గారికి ఇక్కడ చేసిన ఈ గ్రామ పురప్రముఖులకు టీఈటీలకు అందరూ కూడా శిరస్సు వచ్చిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఇది ఒక మంచి కార్యక్రమం. కారణం ఏంటంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు వల్లే మనం ఈ భూమికి వచ్చాం. మనం కూడా ఏంటంటే అందరికీ పరిచయం అయ్యామంటే మన తల్లిదండ్రులే దానికి కారణం ఉన్నాయి తెలియజెప్పడం కార్యక్రమం అయితే దానితో పాటు కొన్ని కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో ఉన్న యువత పక్కదారి వెళ్లకుండా అందరూ కూడా ఏంటంటే వ్యాయామం పట్ల కానీ క్రీడల పట్ల కానీ మంచి అవగాహనతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ధర్మ కార్యక్రమం మొట్టమొదటి ఇక్కడ వరకు చేయించిన సర్పంచ్ ప్రతినిధి గారికి సర్పంచ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి. మీరు నిజంగా చెప్పుకోవాలంటే ఈ ఉద్దాన ప్రాంతానికి ఒక ఆదర్శం. వాళ్ళందరిలో కూడా ఏంటంటే ఇప్పుడున్న యువత, నేటి యువత కొన్ని విషయాలు మర్చిపోతుంది. ఆ మర్చిపోయిన విషయాలను మరుగున పడ్డ విషయాలు లేకుండా బయటకు తీసి యువతలో చైతన్యం కల్పించడానికి మహత్తరమైన కార్యక్రమాలు మీలాంటి వారు ప్రేరణగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈవేళ మరికొంతసేపు మీతో గడపాలని నాకు కోరుకున్నప్పుడు కూడా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం పలాస పురపాలక సంఘంలో ఉంది. దానికి కూడా నాకు వెళ్ళవలసి ఉంది కాబట్టి వెళుతున్నాను. కానీ ఇక్కడున్న ఆనందం, ఇక్కడున్న ప్రేరణ, ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు ఇక్కడున్న యువత నిజంగా చెప్పుకోవాల్సిందంటే నిస్వార్థంగా చేస్తున్న కార్యక్రమంగా ఇదంతా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు మీరంతా కూడా ప్రార్థనగా చూసుకొని భావితరాలకు, మన కుటుంబంలో ఉన్న మన పెద్దలకు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ చక్కని కార్యక్రమంలో మీతో ఇంటరాక్ట్ అయ్యే వారికి కల్పించిన సర్పంచ్ గారికి, సర్పంచ్ ప్రతినిధి గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారికి, అలాగే దిల్లేశ్వరరావు గారికి, అందరికి కూడా అనేక మంది పెద్దలందరికీ చేతులెత్తి శిరస్సు వచ్చి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు.